హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు మొన్న కామెంట్ పెట్టారండి ఒకళ్ళు. కాక్టర్ పిల్లర్స్ మీద ఒక వీడియో చేయండి అమ్మా అని పెట్టారు. అయితే నేను కొన్ని తెలుసుకొని చెప్దాము అని చెప్పి, నాకు అన్నీ తెలియదు కదండి. అయితే కొన్ని చూసి తెలుసుకొని నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి. ఈ పురుగు అనేది చూడండి. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ పని చేసుకుంటూ బయట ఇట్లా చూసినప్పుడు, ఇక్కడ కసువు జిమ్మేటప్పుడు దాని వేస్ట్ కింద పడి ఉంది. ఏందా ఇక్కడ ఏదో ఉంది పురుగు అని చెప్పి చూసా. ఈ ఆకు మీద ఉందండి. ఇది ఇప్పుడు తింటూ ఉంది. ఇక్కడ నేను జస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చేసరికి దీని నుంచి దీనికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అది తింటది. దీనికి ఇది ఇంకా చిన్నపిల్ల. కొన్ని అయితే ఇంతంత పొడుగున అసలుకి ఈ మొక్కలకి మొన్న అయితే ఈ మొక్క మొత్తం ఆకులన్నీ తినేసిందండి. నందివర్ధనం చెట్టు ఇక్కడ కూడా కింద పడుతున్నాయి దాని ఎక్స్ట్రేషన్. అయితే దాన్ని చూస్తున్నా ఎక్కడన్నా ఉందా అని. ఇక్కడేం లేదు, కనిపించలేదు. అటు పక్క చూసేసరికి అక్కడ కనిపించింది. అసలు ఎన్ని పురుగులు తీసేసానో దీనికైతే నాకు ఎలా చంపాలో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నేనేం చేశానంటే, ఒక కొమ్మకు ఉంది అంటే అది తీసేసి చంపేసేసా. బయటకు తీసుకెళ్ళి చంపేసేసా. కొన్ని అయితే తీసి అటు ఇసిరేసాను. అవి మళ్ళీ వస్తున్నాయో లేకపోతే ఎట్లా జరుగుతుందో తెలీదు. ఇవి మనకి ఇప్పుడు చూడటానికి భయంకరంగా ఉంటుంది. మన మొక్కల్ని నాశనం చేస్తున్నాయి. దానికి సొల్యూషన్ అనేది నాకు తెలియదండి. ఇంకా దాని గురించి అయితే నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఏంటంటే నేను మీలాంటి దాన్నే కదా, నాకు మటుకి అన్నీ తెలియదు కదా. అయితే ఒకటి ఇదిగండి, ఇక్కడ చూడండి, ఇదిగండి ఎతుకుతా ఉన్నాను. ఇక్కడ కనిపించింది చూడండి. ఇక్కడే పడుతుంది కిందకి డ్రాప్స్గా నల్లంగా. ఎక్కడుందా అని చూస్తున్నా. చూడండి, ఇదిగండి కనిపిస్తుందా? ఇప్పుడు ఆ ఆకంతా కొరికేసి తినేస్తుందండి. అయితే ఇది అసలు ఇప్పుడు చూస్తామా, ఇంకొక గంటకి మొత్తం ఈ ఆకులు దాదాపుగా ఈ పక్క మొత్తం తినేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడకపోతే గనక ఆ ఆకులన్నీ అయిపోతాయి. చూసి తీసేస్తేనేమో చంపేస్తున్నాము. అదొకటే నాకు మార్గం అనిపించి నేను చేశాను. కానీ అది మంచి అందమైన సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందుద్దంటండి ఈ పురుగు అనేది. నేను తెలుసుకున్నది అది. ఎందుకంటే ఇది బాగా పెద్ద పురుగు అయిపోద్ది. ఇది పిల్లల లెక్క ఉంది. ఇప్పుడు పెద్ద పురుగు అయిన తర్వాత దాని స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ పైన ఉన్న షెల్ అనేది, దాని బాడీ అనేది గట్టిగా అయిపోయి దాని లోపల నుంచి ఒక అందమైన సీతాకోక చిలుక అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అది భలే కలర్స్గా, అంటే ఇది ఒక్కటే పురుగు కాదండి, ఇంకా చాలా రకాల పురుగులు ఉన్నాయి. మన బొచ్చు పురుగులు లాంటివి కానీ మన మొక్కల్లో చాలా పురుగుల్ని చూస్తున్నాం. ఇప్పుడే 2 పురుగులు చిన్న లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా, మనకి ఆకు ఇట్లా ముడుచుకుపోయి ఈ లోపల పక్క ఉంటాయి ఇట్లా ఆ బూజులాగా బట్టి అవి. ఇవన్నీ కూడా చాలా రకాలు నాకు తెలుసుకున్నానండి. మీరు అడిగినందుకు నేను ఇప్పుడు తెలుసుకున్నానండి కొన్ని విషయాలు. అయితే అది మీరు కామెంట్లో మీకున్న డౌట్స్ని మీరు కామెంట్లో చెప్తే నేను తెలుసుకొని మీకు చెప్పగలుగుతా. అవునా కదా? అయితే ఇప్పుడు ప్రతి పురుగు, గొంగళి పురుగు కానివ్వండి, బొచ్చు పురుగు అంటారు, వాటిల్లోని 2-3 రకాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆ గ్రీన్ కలర్ది ఒకటి, ఇదొకటి. ఇదిగో చూడండి ఎలా వదులుతుందో. అదండి కదులుతా ఉంది. ఆకు తినటానికి దానికి ఎక్కడ పట్టు చిక్కలేదు. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది నేనైతే తీసి చంపేస్తాను. కొంతమంది ఏం చూపించారంటే, ఒక డబ్బాలో వేసి గాజు సీసాకేసి పైన ప్లాస్టిక్ మూత పెట్టి
హోల్స్ పెట్టి ఈ కొమ్మని తీసి దాంట్లో వేస్తే కొద్ది రోజులకి అది అందమైన సీతాకోకచిలుకలాగా రూపాంతరం చెందింది. అసలు భలే హ్యాపీ అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది, అయ్యో అనవసరంగా మనం చంపామే దీన్ని అని చెప్పి. చంపకపోతే మన మొక్కలు పాడవుతున్నాయి. కానీ ఆ సీతాకోకచిలుకలు అనేది వస్తేనే అన్నీ, ఇప్పుడైతే ఎక్కడా లేవు కానండి. పొలాలలో, పంట పొలాలలో పైరు మంచిగా పండాలంటే, ఒక కాయ రావాలన్నా, మంచి ఒక పరపరాగ సంపర్కం అనేది జరిగితేనే ఏదైనా మనకు పూత నుంచి కాయగా మారి మన నోటి దాకా మనకి తిండి వస్తుంది. అట్లా అనేక రకాల సీతాకోకచిలుకలు కానీ, తేనెటీగలు కానీ ఇలాంటివి ఉంటేనే మన పొలాలలో రైతులకి పంటలు అనేది కరెక్ట్గా వస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో, పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే అన్ని మిద్దెలు, మేడలు కట్టేసి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదండి. అక్కడ కూడా పంటలు పండించేది తక్కువైపోయింది. దానివల్ల వాటికి ఆహారం లేకుండా పోతుంది. నాకు ఇప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఈ 4 మొక్కలైనా పెంచుకోబట్టి ఆ పురుగు అనేది ఇక్కడ దాకా రాగలిగింది. ఇప్పుడు ఇక్కడే మొక్కలు లేవనుకోండి, ఆ పురుగు ఎటుపోద్దండి, ఇంకెక్కడికో పోద్ది. మనకు తెలియదు దాని విషయము. ఇప్పుడు అది ఎన్ని పురుగులను చంపుంటానో ఈ చెట్టు మీద అయితే నేను మీకు అంతకుముందు ఒక షార్ట్లో కూడా చూపించాను. నేను ఇట్లా చేశానండి, ఇలా చంపేశాను అని చెప్పి. చంపకపోతేమో మన మొక్క పాడైపోతుంది, చంపితే వచ్చే అందమైన సీతాకోకచిలుకలు అనేది సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు మనకి పొలాల్లో పంటలు రావాలి అంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు మనకి పైనుంచి మనం పక్షులు తిరిగాయండి. ఒకప్పుడు మా అమ్మోళ్ళు, మా తాతోళ్ళు జొన్న, సజ్జలు, ఇలాంటి రాగులు పండించేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చేను దగ్గరికి వెళ్ళేదాన్ని, మా అమ్మోళ్ళ దగ్గరికి, మా తాతోళ్ళ దగ్గరికి. ఆ పొలాలలో రేకు డబ్బా ఒకటి పెట్టి కర్రలు, రాళ్ళు వేసేది, దాంట్లో కదిలిస్తూ ఉండేది, కర్రతోటి కొడతా ఉండేవాళ్ళు. మంచి అని ఒక పందిరి టైప్లో వేసుకునే మంచి మీదకి ఎక్కి ఆ సజ్జ చేలో పైన పక్షులు ఎన్ని తిరుగుతుండేదో వాటి అన్నిటికీ అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి పొలాలలో ఉండేవి. అవి తిని బతుకుతుండేది. ఆ పక్షులు కూడా బతకాలి కదా. అయితే సీతాకోకచిలుకలు వస్తున్నది మేమైతే చూసి భలే ఎగురుతూ పట్టుకోవాలని, ఆడుకోవాలని అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడా చూద్దామన్నా అసలు సీతాకోకచిలుకలు అనేది లేవండి. మా మిద్దె తోట మీద, ఇప్పుడు మిద్దె మీద నేను మొక్కలు పెట్టుకున్న దగ్గర నుంచి నేను చూస్తున్నా. అంటే ఈ పురుగు వల్ల ఇట్లా వచ్చిందనేది నాకు ఇప్పుడు దాకా తెలీదు. అయితే అది పట్టుకుంటుంది, దానికి పట్టు చిక్కలేదు. చూడండి ఆ ఆకుని ఎలా పట్టుకోవాలి, ఒక అంచు పట్టుకుంటే కానీ దానికి ఈ చివరి నుంచి తింటుంది కదా, ఇట్లా కొరికేసిద్దండి. అది కూడా మీకు చూపిద్దాంలే. అంటే అది ఇంకా రాలే, ఆ దరికి వస్తే కానీ, చివరికి వస్తే కానీ దానికి పట్టు చిక్కదు. కొరుక్కోవడానికి ఆకుని ఎతుక్కుంటుంది చూడండి. అట్లా ఇప్పుడు మా మిద్దె మీద చాలా సీతాకోకచిలుకలు తిరుగుతున్నాయి. అది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఒక సాంగ్ పెట్టి. అయితే ఇప్పుడు పొలాలలో పంటలు తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే పరపరాగ సంపర్కం అనేది జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే దాని నుంచి ఆ పక్షులు వచ్చి ఆ గింజలు తింటాయి. ఇక్కడ ఈ పువ్వు మీద వాలేది, ఈ పువ్వు నుంచి మకరందం అనేది తీసుకెళ్ళి ఆ పువ్వు మీద రైతులు ఏం చేస్తారంటే చేలు గట్ల మీద బీర, సొర ఇట్లాంటివి పెట్టుకుంటారు, కూరగాయల మొక్కలు ఇట్లాంటివి. వాటి ఆ మకరందం అనేది, పువ్వులో వచ్చే మకరందం అనేది తీసి అవతల పువ్వులో పెట్టినప్పుడు అది పరపరాగ సంపర్కం అనేది జరిగిద్ది. ఇప్పుడు మనం పాలినేషన్ అంటున్నాము, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి పాలినేషన్ చేయటం అనేది. అట్లా చేస్తేనే అది కాయలాగా మనకి మారి మనం తినటానికి కాయలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ పురుగును మనం చంపేస్తున్నాము, అందుకని ఆ సీతాకోకచిలుకలు తగ్గిపోయినాయి. ఇప్పుడు మా దొడ్లో, మా పెరట్లో
పక్షులు ఎన్ని వస్తాయోనండి. నేను నీళ్లు పెట్టే టయానికి అసలు ఆ ఆకుల మీద నీళ్లు పడతాయి. ఆ నీళ్లు తాగటానికి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎండబడ్డాక పెడతా. 9:00, 9:30, 10 అట్లా పెడతా. లేదంటే సాయంత్రం పెడతానండి 4, 5 అప్పుడు. అసలు అప్పుడు వచ్చి మొక్కల మీద ఎన్ని పక్షులు వాళ్తాయో, చిన్న చిన్న పక్షులు. ఆ నీళ్ళు అనేది వాటికి అవసరం, నీళ్ళు అవసరం. ఇంకొకటి మన మొక్కల మీద ఉండే పురుగులు ఏరుకొని తింటాయండి. ఆ పురుగులు ఏదన్నా ఉంటే కూడా ఆ సీతాకోకచిలుకలు వచ్చినా కొన్ని పురుగులను తింటాయి. ఈ పక్షులు అనేది కూడా కొన్ని పురుగులను తింటున్నాయి, నేను చూస్తున్నాను. మనం గమనిస్తే మనకి ఎన్నో ఉంటున్నాయండి. మన మిద్దె తోటలో ఎన్నో నేర్చుకుంటున్నాము. నేను అదే కదా చెప్తుంది. మా గులాబీలు చూడండి, చూసారా ఎంత మంచి స్మెల్, అసలు సెంటు గులాబీలాగా. చూడండి ఎన్ని పూలు, కొయ్యటం లేదు, కాళ్ళు కాలుతున్నాయి. గబగబా వచ్చేసా. చూడండి ఈ పూల మీద వాళ్తుంటాయి ఆ పక్షులు, రకరకాల పక్షులు. ఇప్పుడు దీని పూత వస్తే సపోటాకి ఆ పూత మీద కూడా వాళ్తుంటాయి ఆ పక్షులు. ఆకుల మీద వాలి తింటుంటాయి. ఇక్కడ మనం మాకైతే నేను కింద చెట్లకి ఏమి చేయనండి పాలినేషను. ఇవి వాటంతట అవే అవుతున్నాయి పాలినేషన్ అనేది. ఇదిగండి బీరపిందె. అయితే ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి. వీటిని ఇట్లా వచ్చిన వాటికి మనం పాలినేషన్ చేయాలండి. కానీ మనం చేయకుండానే కొన్ని పక్షులు ఇట్లా తిరుగుతున్నాయి. ఇప్పుడు మాకు ఆ పక్షుల వల్ల కొంచెం పాలినేషన్ అవుతుంది, కాయలుగా మారుతున్నాయి మనకి. అయితే ఇప్పుడు నేను ఆ పురుగును ఏం చేస్తాను, చంపేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు. కానీ అది ఒక ప్రయోగం వాళ్ళు చేశారు, ఆ డబ్బాలో పెట్టి ప్రయోగం చేశారు. అది చేద్దామా అంటే అది పురుగు చిన్నదయ్యింది. పెద్ద పురుగు అయితే దాని అంటే బాగా పెద్దది అయిందనుకోండి, ఆ బాడీ అనేది గట్టిపడిద్ది. ఆ గట్టిపడ్డాక అది త్వరగా బయటకు వచ్చిద్ది అనమాట, సీతాకోకచిలుకలాగా. అందుకని చూస్తున్నా నేను అట్లా చేద్దామా లేదా అని. కానీ మనం చెయ్యాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అది చూపించాలన్నా. ఎప్పుడైనా నేను అట్లా చేస్తా, కొంచెం మళ్ళీ వస్తానే ఉంటాయి. ఈ చెట్టుకే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ చెట్లకి, ఈ 3 చెట్లకి పట్టుకుంటాయి ఎప్పుడన్నా. ఇదిగండి ఈ చెట్టుకు కూడా, ఇది కూడా ఇప్పుడు ఇట్లా ఉందా. కొద్ది రోజులు పోతే, ఇప్పుడు ఆ పురుగు కనుక తీయకపోతే మళ్ళీ వస్తాయి. మొత్తం తినేస్తుందండి, చెట్టు మొత్తం తినేసి ఒట్టి కొమ్మలు మిగిలిపోతాయి. ఈ చెట్టుని ఎన్నిసార్లు నేను కాపాడుతున్నాను అంటే మనం చేయటానికి ఏం లేదు. ఇప్పుడు నాకు మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు బాగా. అందుకని చూసుకొని ఆ పురుగుని మటుకి తీసి చంపేస్తున్నానండి. ఆ పురుగు అనేది మనకి ఒక అందమైన సీతాకోకచిలుకగా మారటము చూడాలని ఉంది నాకు కూడా. కొన్ని వీడియోలలో చూశాను కానీ రియల్గా చూద్దాము అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను మళ్ళీ దాని మీద ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఈ మటికి ఇప్పుడు తీసేసి చూడండి, అది తినడానికి ట్రై చేస్తుంది. ఇదిగో చివర్లో తినేసింది. ఇదిగండి ఇప్పుడు దీన్ని పైకల్లా ఉంది. ఈ కొమ్మ పెడితే మనము ఒక గాజు సీసాలో ఆకులు తింటూ అది ఉన్ననాళ్ళు ఉండి కొంచెం కలర్ మారుతుంటుంది, బ్రౌనిష్గా వస్తుంది. ఈ ఆకు దాని ఫుడ్ అయిపోయిన తర్వాత బ్రౌనిష్గా వచ్చి అప్పుడు దాని శరీరాన్ని చదించి అందమైన సీతాకోకచిలుకలాగా మారిపోతుంది. భలే అందంగా అనిపించిందండి నాకైతే. ఇప్పుడైతే దీన్ని చంపాలనిపించటం లేదు. దీని విషయం తెలిసిన తర్వాత చంపాలనిపించటంలా, తెలియక ముందు చాలా చంపేశాను. ఇప్పుడు ఇలా వదిలేసినా దీనికి ఫుడ్ దొరకదు. ఫుడ్ దొరక్క ఇలా పాక్కుంటూ వెళ్ళిపోద్ది ఎక్కడికో చోటకి. మొన్న అయితే అసలు 7-8 పురుగులు మాకు నేల మీదే ఇట్లా పాకి పంచలోకి కూడా వచ్చినాయి, పైకి ఎక్కి అవన్నీ చంపేసుకున్నా నేను. చాలా వచ్చినాయి, అసలు చెట్టు మొత్తం అయిపోయింది. అబ్బా ఇదేంది మొత్తం పోతుంది అని అంటే ఇంక ఈయన అన్నాడు కొట్టేసేయి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి అంటే కొమ్మలన్నీ కొట్టేస్తే. ఇప్పుడు మాకు ఇది
ఉదయాన్నే వచ్చే ఎండని ఆపుద్దండి. మంచి గాలి వస్తుంది మనకి, చిగుర్లు వస్తాయి అని చెప్పి అట్టి పెట్టా. ఏదైనా మనకి ఇంటి ముందు 4 చెట్లు ఉండాలి, ఆ చెట్లు గాలి మనం పీల్చుకోవాలి, 4 పూలు కోసుకోవాలి అనేది మనం పెంచుకుంటున్నాం మొక్కలు. అట్లా ఈ పురుగు వచ్చిందని చెప్పి కొట్టేస్తే అట్లనే ఉంచాను. మళ్ళీ ఆ కొమ్మలకి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ చెట్టు లాగా వచ్చేసింది. అయితే దీనికి ఇప్పుడు చూడండి, ఇది కదలలేకపోతుంది, ఎటు పోవాలో అర్థం కావట్లేదు దానికి. చూడండి, ఇప్పుడు ఆకు లేదు కదా దానికి, ఎట్లా కదులుతుందో చూడండి. ఎటు పోవాలో అర్థం కావట్లేదు చూడండి. నేను దాని మీద ఒక వీడియో చేస్తానండి. ఆ పురుగుని ఒక గాజు సీసాలో పెట్టి అది ఎట్లా మనకి సీతాకోచిలుకలాగా రూపాంతరం చెందుతుంది అనేది ఒకటి నేను కూడా చెయ్యాలి, చూడాలి అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని చంపేస్తా. ఇప్పుడు మటుకి అన్నీ అంటే ఎంత చెప్పారు కదా, దాన్ని మళ్ళీ చంపేస్తారా అంటారా? మరి ఇప్పుడు నేనేం చేయలేను, దాన్ని అంతే పెడితే మొక్కలన్నీ పాడైపోతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదిగండి, ఇది తింటా ఉంది చూడండి, అదిగండి తింటా ఉంది, చూసారా? కొమ్మలు అటు తిప్పుతా, తినమ్మా తిను. అది చూసారా, ఇందాక ఆకు చూపించింది ఎట్లా ఉంది, ఫుల్ ఆకు వచ్చింది. ఇప్పుడైతే అలా కట్ చేసుకొని తినేస్తుంది. ఇంక ఇంతే తినేది, ఆకంతా నాశనం చేసిద్ది. అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుందా? బోదరగా ఉందా? నా చెయ్యి ఉండేసరికి పక్కకు వచ్చేసింది. పక్కకు వస్తుంది. నేను కదిలిచ్చాను కదా ఇప్పుడు దాని ఫుడ్ని. తినిపో, ఇంకేం చేయలే కదండి. ఇప్పుడు ఇలాంటి పురుగులు మనకి మిద్దె మీద కూడా, ఇదైతే కొంచెం వైట్ చారు ఉంది కదా ఇక్కడ, ఆ మిద్దె మీద నిమ్మ చెట్లలో ఉంటాయండి. అవి ఒక రకమైన పురుగులు. ఇలాంటి గ్రీన్ పురుగు కూడా వస్తే అప్పుడు ఒకసారి కూడా నేను షార్ట్లో చూపించాను. ఇంతకన్నా పెద్దదే వచ్చింది, 2 కొమ్ములు వచ్చి అదొక పురుగు. బ్లాకిష్గా వస్తాయి కొన్ని నిమ్మ చెట్లలో, గమనించండి. నిమ్మ, బత్తాయి వాటికి వస్తాయి. ఇట్లాంటివి మంచి సీతాకోచిలుకలుగా మారి మనకి ఫుడ్ని ఉత్పత్తి చేసే పైరుని, పంటని కాపాడి, పంట ఇవి వచ్చినాయి అంటే పంట పోద్ది, కానీ ఈ వాటికి ఆహారం తీసుకొని తిన్నాక అది పెరిగిన తర్వాత సీతాకోచిలుకగా మారిపోతుంది. దానికి ఒక స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ వచ్చిందాక ఈ ఫుడ్ తింటది. అందుకే మన వాళ్ళు పురుగు మందులు కొట్టేది పొలాలలో. మనమైతే ఇప్పుడు దీన్ని పురుగు మందులు కొట్టము, ఏం లేదు. చూస్తే తీసి పడేస్తాను, లేకపోతే అలా ఉంటుంది, తింటుంది, పక్కకి వెళ్ళిపోద్ది. ఈ కొమ్మ అయిపోయిందంటే పక్క కొమ్మకి, పక్క ఆకుకి వెళ్ళిపోతుంది. అట్లాగనమాట. అదండి, ఇవన్నీ మీకు ఏదైనా, నాకైతే దీనికి మందులు అనేది ఏంటనేది తెలీదు. ఒకసారి పైన మాకు ఏం చెట్టుకు వచ్చినప్పుడు, నిమ్మ చెట్టుకోనండి, కొమ్మ మొత్తము బ్లాక్ సన్న సన్న బొచ్చు పురుగుల్లాగా అసలు మొక్క అంతా అంటుకొని ఉన్నాయి. చిన్న చిన్నవి అనమాట, ఒకదాని మీద ఒకటి అంటుకొని బొచ్చు అంత పైకి. దానికి ఏం చేశానంటే కారము, పసుపు కలిపి స్ప్రే చేశాను. శుభ్రంగా పోయింది అప్పుడు. అయితే అవి కూడా చూపించారు. అడవుల్లో ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లకి నెమ్ము ఎక్కువ ఉన్న కాండానికి పట్టుకొని ఉంటాయి. అవి కూడా గుంపులుగా సీతాకోచిలుకలుగా మారిపోయినాయి అని అదొక వీడియో చూసా. అంటే మీరు చూస్తారేమో ఇవన్నీ, కానీ నేను ఇవన్నీ తెలుసుకొని ఒక వీడియోలో నేను మీకు చెబుదామని చెప్పి చెప్తున్నాను. అదండి నాకు తెలిసిన వరకు నేను తెలుసుకున్నది మీకు చెప్పాను. దీన్నైతే ఇంకా ఇప్పుడు స్ప్రే చేయటం కూడా మీకు ఇంకా ఎక్కువగా ఉంటే, ఏదైనా కొన్ని మొక్కలు పాడవుతాయి అనుకుంటే కనుక
ఆ పసుపు కారం స్ప్రే చేసి చూడండి. నేనైతే తీసి బయట వేసి ఒక రాయి వేసి చంపేసేస్తుందని ఒత్తేసి ప్రాణం ఉసూరుమంటది. కాకపోతే తప్పట్లా, మన మొక్కలు బాగుండాలంటే తప్పదు. ఓకే అండి, కొన్ని తెలిసిన వరకు నేను చెప్పానండి ఈ క్యాక్టర్ పిల్లర్స్ గురించి. స్కూల్లో కూడా పిల్లలకి చెప్తుంటారు కదా, మనకి అందమైన సీతాకోక చిలుకలు రావాలి అంటే కొన్ని పురుగుల నుంచి కొన్ని రకాలు కలర్స్ వస్తున్నాయి వాటిల్లో. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ కదా, ఈ గ్రీన్ నుంచి ఒక రంగు కలర్స్ వస్తే ఇంకొక బ్లాక్ పురుగు ఉంది, ఆ పురుగు నుంచి కొన్ని కలర్స్ వస్తాయి. బ్లాక్, ఎల్లో కలరు సీతాకోక చిలుకల మీద రెక్కల మీద. అట్లా దీనికి వచ్చేసి ఎల్లో గ్రీను వస్తున్నాయి రెక్కల మీద. అట్లా రకరకాలుగా కలర్స్గా ప్రకృతిలోనే ఎక్కువ మనం దేన్ని చూసి ఆనందపడతామంటే సీతాకోక చిలుకలను చూసి. నాకైతే భలే ఆనందంగా ఉంటుంది. ఆ రెక్కలను పట్టుకోవాలని చిన్నప్పుడు మేము తిరిగి పరిగెత్తి ఆ సీతాకోక చిలుకలను పట్టుకొని ఇట్లా రెక్కల చేతుల మీద వేసుకొని ఆడుకునే వాళ్ళమి. అది ఎంతమంది చేశారో చెప్పండి చిన్నప్పుడు. ఓకే అండి, ఇప్పుడైతే అదిగండి వదిలేసింది కింద. తినింది కదా, ఇప్పుడు తినటం ఆలస్యం, కిందకు వదిలేసిద్ది. ఇదిగండి ఇట్లాగా. ఓకే, అది చూసి ఆ కింద పడింది కదా, అది చూసి మనం ఇక్కడ ఏదో పురుగు ఉంది అనేది గ్రహించుకుంటాం. లేదంటే అసలు తెలియని కూడా తెలియదు. ఈ ఆకుల మధ్యలో ఆకుల కలరే ఉంటుంది కాబట్టి తెలియని కూడా తెలియదండి. అది ఇదైతే ఇక్కడ పాకుతూ ఉంది. ఇదిగండి, ఇది కింద ఉంటే దీనికి ఫుడ్ ఏమి అందక కొద్దిసేపటికే చనిపోయిద్ది, కలర్ మారిపోయి చనిపోయిద్ది. మనం అసలు ఏం చేయబనిలేదు దీనికి. ఆకు మీద ఉన్నంత వరకు ఆకు తింటూ బతుకుద్ది. నేను గమనించాను కదా, మొన్న కింద పాకేటప్పుడు కూడా చూసా. దీనికి ఇంక ఫుడ్ ఉండాలి, ఎప్పుడు తింటూనే ఉంటుంది. ఆకు మీద ఆకు అయిపోయిందంటే ఇంకొక ఆకు వెళ్ళిపోద్ది. నేను అట్లా అబ్జర్వ్ చేశాను. ఓకే అండి, ఇక నాకు తెలిసిన వరకు చెప్పానండి. ఇదైతే ఇప్పుడు చంపేసేస్తాను. మీకు ఇంకా ఏమన్నా విషయాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇది కరెక్టా కాదా? కాదమ్మా ఇదిగో ఇలాగా వస్తుంది అదేనంటే నేను కూడా తెలుసుకుంటా, మీరు కామెంట్లో చెప్తే. నాకేం అన్నీ తెలియదు కదా, మీకు తెలిసింది మీరు కామెంట్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటా. నాకు తెలిసింది ఇది అని నేను చెప్పాను. మీకు ఎక్కువ కనుక ఉంటే చూసుకోండి. 4 రోజులు మనం రోజు చూస్తూ ఉంటే కొన్ని కనిపిస్తాయి, ఇంకా తీసి బయటపడేసి చంపేసుకోవటమే. అదే అండి ఇంకా వీడియో. ఈ వీడియో నచ్చిందని అనిపిస్తే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇది మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసింది, తింటుంది. ఎట్టా తింటుందో చూడండి. మనము క్లాత్ కత్తెర పెట్టి కట్ చేస్తాం కదా, అట్లాగా. కనపడుతుందా? బోజరు వస్తుందా? నేను ఈ కొమ్మ పట్టుకున్నాను కదా, అట్లా కొరుక్కొని తినేస్తుందండి. చూడండి, కనిపిస్తుంది కదా, కదిలిచ్చేసరికి పక్కకు వచ్చేస్తుంది. ఓకే అండి, ఇక దీని గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. ఉంటానండి, బాయ్ అండి.